ఛాంపియన్స్ ట్రోఫీ భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం ఒక అతిపెద్ద మ్యాచ్కి రంగం సిద్ధం కాబోతుంది. ఈ మ్యాచ్ ఎంత పెద్ద మ్యాచ్ అంటే వరల్డ్ మొత్తం ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేసే అంత పెద్ద మ్యాచ్ అంటేనే మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద మ్యాచ్. ఐసీసీ కూడా ఈ మ్యాచ్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ మ్యాచ్ అయితే ఒక ఎల్ క్లాసికో అని చెప్పుకోవచ్చు. మామూలుగానే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే జనాలు అందరూ ఎగబడి చూస్తుంటారు. ఈ మ్యాచ్ కూడా చాలా మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకైతే ఈ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఎక్సలెంట్ మ్యాచ్ అయితే మనం అయితే ఛాంపియన్స్ ట్రోఫీ భాగంగా ఆదివారం అయితే చూడబోతున్నాం. మనం అయితే ఈ మ్యాచ్ అయితే రివెంజ్గా కూడా చూసుకోవచ్చు. ఎనీవే హెడ్ టు హెడ్ స్టార్ట్స్ అయితే ఒకసారి చూద్దాం. హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికి వస్తే టోటల్గా మనకైతే 135 మ్యాచెస్ జరిగితే ఇండియా కేవలం 57 మ్యాచ్లు గెలిచి పాకిస్తాన్ అయితే 73 మ్యాచ్లు గెలిచింది. ఇక్కడైతే క్లియర్గా పాకిస్తాన్ అయితే అప్పర్ హ్యాండ్ ఉందని చెప్పుకోవచ్చు. పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం మీద ఆడుతున్నారు. ఈ పిచ్ అయితే బౌలర్స్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. మోస్ట్లీ ఇక్కడైతే హై స్కోరింగ్ గేమ్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడ బ్యాటింగ్ చేసే స్కోప్ అంతగా ఉండదు. చేజింగ్ టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా చేజింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ముందుగా బ్యాటింగ్ చేస్తే డెఫినెట్గా బిగ్ స్కోర్ అయితే రాదు. చేజ్ చేసేటప్పుడు మంచిగా గెలిచే అవకాశం అయితే ఉంటుంది. ముందుగా చేజ్ చేసే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఇక టీం పాకిస్తాన్ విషయం ఛాంపియన్స్ ట్రోఫీని అంత ఘనంగా స్టార్ట్ చేయలేకపోయారని చెప్పుకోవచ్చు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారీ తేడాతో అయితే వాళ్ళైతే ఓడిపోవడం జరిగింది. 60 రన్స్ తేడాతో అయితే వాళ్ళైతే దేశంలోనే ఆ మ్యాచ్ ఓడిపోవడం వాళ్ళకైతే చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళైతే బాబర్ ఆజం అయితే ఏదో అంత పర్ఫామ్ చేశాడు. ఆ మ్యాచ్లో ఇంకెవరు పర్ఫామ్ చేయలేకపోయారు. వాళ్ళ బౌలర్స్ కూడా అంత మంచిగా రాణించలేదని చెప్పుకోవచ్చు. మన టీమిండియా తరపున అయితే వాళ్ళైతే బాగా ఆడే అవకాశం ఉంటుంది. మనం ముందుగా మాట్లాడుకున్నట్లే వీళ్ళకైతే మన పైన అయితే చాలా మంచి రికార్డు ఉంది. అది ఖచ్చితంగా వాళ్ళకైతే బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన మీద బాగా ఆడే అవకాశాలు ఉంటాయి. చూడాలి వీళ్ళు మన టీమిండియా పైన ఎలా ఆడతారో. వీళ్ళ బౌలింగ్ అటాక్ కూడా చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. హరీష్ రాఫ్, నసీం షా, అలాగే షాహీన్ అఫ్రిది ఇలాంటి బౌలర్స్ అంతా వీళ్ళ దగ్గర గన్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా వీళ్ళుగానే వాళ్ళ రేంజ్ తగ్గట్టు ఆడితే ఖచ్చితంగా బాగా ఆడే అవకాశం ఉంటుంది. రిజ్వాన్ క్యాప్టెన్సీలో ఎంతవరకు సాధ్యమవుతుందో చూద్దాం. వాళ్ళ ప్రాబుల్ ప్లే సోహెల్ అలాగే బాబర్ ఆజం అయితే ఉంటారు. నెంబర్ 3లో మొహమ్మద్ రిజ్వాన్, నెంబర్ 4లో ఫఖర్ జమాన్, నెంబర్ 5లో సల్మాన్ అగా, నెంబర్ 6లో తైబ్ తాహిర్, నెంబర్ 7లో ఖుష్దిల్, నెంబర్ 8లో షాహీన్ అఫ్రిది, నెంబర్ 9లో నసీం షా, నెంబర్ 10లో హరీష్ రఫ్, ఇక నెంబర్ 11లో అబ్రార్ అహ్మద్ అయితే ఉంటారు. వీళ్ళ స్క్వాడ్ కూడా చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వీళ్ళ పేస్ అటాక్ అయితే అద్భుతంగా ఉంది. స్పిన్నర్స్తోనే కొంచెం మైనస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఛాంపియన్స్ ట్రోఫీని ఘనంగా స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ బంగ్లాదేశ్ జరిగిన మ్యాచ్లో అయితే మన వాళ్ళు అయితే ఎక్సలెంట్గా మ్యాచ్ని అయితే బాగా ఆడి గెలుచుకోవడం జరిగింది. మనకైతే ఈ మ్యాచ్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ మ్యాచ్ అయితే చాలా బాగా రైవల్రీ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మన టీమిండియా ఎప్పుడు పాకిస్తాన్ అంటేనే మన టీమిండియా ప్లేయర్స్ ఎప్పుడు రెచ్చిపోయి ఆడుతుంటారు. ఈ మ్యాచ్లో కూడా బాగా ఆడే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి. మన వాళ్ళు అయితే బంగ్లాదేశ్లో జరిగిన మ్యాచ్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదని చెప్పుకోవచ్చు. మన వాళ్ళు ఫీల్డింగ్లో కానీ బౌలింగ్లో కానీ అంత ఒక్క శుభ్మన్ గిల్ సెంచరీ తప్పితే మనకైతే ఆ గేమ్లో అంతగా పెద్దగా మనకైతే కేఎల్ రాహుల్ కూడా ఆ మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ తప్పితే ఇంకా బౌలింగ్లో కూడా నాకేం పెద్దగా అనిపించలేదు. అతనైతే ఫస్ట్ 2 వికెట్స్ అయితే తీసినప్పటికీ అతనైతే అంత ఎఫెక్టివ్గా కనపడలేదు. కేఎల్ రాహుల్ అయితే పవర్ ప్లేలో వికెట్స్ తీసినప్పటికీ డెత్ ఓవర్స్లో సరిగ్గా వికెట్స్ తీయలేకపోయాడు. అలాగే కష్టపడి అయితే తీయడం లేదని నేను అనుకోవడం, మీరే అనుకున్న కింద కామెంట్ చేయండి. అలాగే కుల్దీప్ యాదవ్ కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా బౌలింగ్లో 5 వికెట్లు తీసినప్పటికీ అంత ఎఫెక్టివ్గా లేడు మొహమ్మద్ షమి. మన టీమిండియా అయితే కలిసి గట్టిగా ఈ మ్యాచ్ ఆడితేనే గెలుస్తుంది. ఇక మనకు పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే మనకైతే మైండ్ లో 2 ప్లేయర్స్ అయితే వచ్చేస్తారు. వాళ్ళే హార్దిక్ పాండ్యా. ఇప్పుడు పాకిస్తాన్ మ్యాచ్ అన్నా రెచ్చిపోయి ఆడుతుంటాడు. మెయిన్లీ హార్దిక్ పాండ్యా అయితే 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ భాగంగా మన వాళ్ళని అయితే ఫైనల్స్ లో బాగా ఆడాడు. అలాగే విరాట్ కోహ్లీ కూడా ఆడాడని చెప్పుకోవచ్చు అగైనెస్ట్ పాకిస్తాన్ తరపున. ఎక్సలెంట్ ఉంటుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ అయితే మన వాళ్ళైతే సరిగ్గా అతనైతే పర్ఫార్మెన్స్ యూజ్ చేసుకోవాలని చెప్పుకోవచ్చు. మెయిన్లీ హర్షిత్ రాణా తీసుకున్నాను హర్షదీప్ బదులు. మెయిన్లీ మనం ఇతనైతే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ గా మన టీమిండియాకి అయితే చాలా ఆదుకునే అవకాశం ఉంటుంది అనుకున్నాం. ఇతనికైతే అంత ఛాన్స్ ఇవ్వలేదు. మన టీమిండియా ఎలా ఆలోచిస్తుంది చూడాలి ఈ మ్యాచ్ కోసం. ఇక వరుణ్ చక్రవర్తి అయితే ఈ మ్యాచ్ కి వచ్చే అవకాశం ఉందని నేనైతే ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీ భాగంగా మన ఇండియా ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఒకసారి చూద్దాం. ముందుగా 1 ఓవర్లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో శేషయ్యర్, నెంబర్ 5లో కేఎల్ రాహుల్, అలాగే హార్దిక్ పాండ్యా నెంబర్ 6లో వస్తాడు. ఇక నెంబర్ 7లో అక్షర్ పటేల్, అతనైతే ఏ ప్లేస్లో పంపించే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 8లో రవీంద్ర జడేజా, నెంబర్ 9లో హర్షిత్ రాణా, నెంబర్ 10లో వరుణ్ చక్రవర్తి, ఇక నెంబర్ 11లో మొహమ్మద్ షమి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. మన టీమిండియా ఎలాంటి తప్పు చేసినా మన టీమిండియా అయితే ఈ మ్యాచ్ ఓడిపోయే అవకాశం ఉంటుంది. చూడాలి మన టీమిండియా ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఈ మ్యాచ్ అయితే బాగా పర్ఫామ్ చేసి మనకైతే ఐపీఎస్ అయితే ఇస్తారని నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకున్న కింద కామెంట్ చేయండి. ఇక్కడ వరకు మనం వీడియో చూసారంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.